చూస్తాను, నేను మనసును చూస్తాను, మనసులో ఏమనుకుంటున్నారో చూస్తాను అంటున్నాడు ఆయన. ఆమేన్. మనసులో ఏం ఆలోచిస్తారో నేను చూస్తాను, దాన్ని బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాను అంటాడు ఆయన. హల్లెలూయా. దావీదు అందుకే దేవునికి నచ్చేసాడేమో. దావీదు అంటే దేవుని హృదయానుసారుడట. అంటే ఆ దావీదు హృదయంలో దేవుడు తప్ప ఇంకొకడు లేడంటండి. ఆమేన్. దేవునికి స్థానం తప్ప ఇంకొకరికి లేదటండి. ఏమంటే అధికారానికి కానీ, అంతస్తులకు కానీ, ఇంకో దానికి దేనికి లేదటండి. అందుకే రాజు అయినప్పటికీ కూడా దావీదు ఏమంటాడంటే, ఏ పాటి వాడిని ప్రభువా, ఎన్నిక లేని వాడిని అయినా, పురుగు లాంటి వాడిని ప్రభువా అన్నాడా లేదా? ఏమండి, ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకెళ్ళిన తర్వాత దావీదుని గురించి ఉన్నతమైన మాటలు మాట్లాడిన తర్వాత దావీదు అంటాడు, ప్రభువా నేను ఏ పాటి వాడినయ్యా, నేను అసలు ఎన్నిక లేనయ్యా, ఎంత కృప చూపించవు తండ్రి, నా కుటుంబాన్ని అంతటిని శాశ్వతంగా నీ సన్నిధిలో నిలవబెట్టబోతున్నందుకు వందనాలయ్యా అని చెప్పాడు తప్ప ఏమండి ఏ మాత్రం గర్వించలేదండి. హల్లెలూయా.